హాయ్ వ్యూవర్స్, అందరూ బాగుండారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీణా సుదేశ్. ఈ పొద్దు నేను చేస్తూ ఉండే వీడియో రామనవమికి చేసుకొని ఉండే స్పెషల్ పానకం నీరు మజ్జిగి ఇంకా పెసరబ్యాల్ రెసిపీ అప్లోడ్ చేస్తూ ఉన్నాను. అట్లే నేను చేస్తూ ఉండే పానకం నీరు మజ్జిగి నాకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి ఆ క్లిప్స్ని ఈ వీడియోలో యాడ్ చేసిండా. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అట్లే మీకు ఏమనిపిస్తుందో కమెంట్ చేసి చెప్పండి. ఇదే ఫస్ట్ టైం మీరు నా ఛానల్ని చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మాత్రం హిట్ చేయండి. చాలా సపోర్టివ్గా అనిపిస్తుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే. నేను షేర్ చేసింది వచ్చి మా అపార్ట్మెంట్ హౌస్ కీపింగ్ స్టాఫ్కి. వాళ్ళ వయసుతో పని లేకుండా చాలా హార్డ్ వర్కింగ్. మా అపార్ట్మెంట్లో 9కి అంతా వర్క్ స్టార్ట్ అవుతుంది వాళ్ళది. కానీ దానికి ముందరే వాళ్ళ ఇంట్లో ఉండే వర్క్ అంతా ఫినిష్ చేసుకొని ఇంకా 2-3 హౌసెస్ని పట్టుకొని ఉంటారు. వాళ్ళ ఇంట్లో మాపింగ్ ఇంకా క్లీనింగ్ పాత్రలు కడిగేది అంతా చేసేసి ఫినిష్ చేసేసి 9కి అంతా అపార్ట్మెంట్ డ్యూటీకి వచ్చేస్తారు. చాలా ఇన్స్పిరేషనల్గా అనిపిస్తారు నాకైతే. ఇంకా రెసిపీకి వస్తే కనుక నాకు పెసరబ్యాల్కి కావాల్సిందే క్యారెట్, కుకుంబరు ఇంకా కొమ్మరి అంతా ఇట్లా గ్రేట్ చేసి ఫస్టే పెట్టేసుకుంటున్నాయి. ఇట్లా ఫస్టే గ్రేట్ చేసి పెట్టుకుంటామంటే ఆమె మిక్సింగ్ కదా చాలా ఈజీగా అనిపిస్తుంది. దానికని ఈ కుకుంబర్ని అంతా ఇట్లా స్మాల్ పీసెస్గా చేసుకొని సైడ్లో పెట్టేసుకుంటున్నాయి. వెజిటేబుల్ గ్రేటింగ్ అంతా ఫినిష్ అయినాక పానకం కావాల్సిన బెల్లం తీసుకొని దాన్ని ఇట్లా స్మాల్ పీసెస్గా దంచి పెట్టుకొని అట్లే దీనికే కొద్దిగా వాటర్ యాడ్ చేసేస్తే ఫాస్ట్గా కరిగిపోతుంది. ఇవి పెసరబ్యాళ్ళు ఆల్రెడీ 1 kg తీసుకుని దాన్ని నానబెట్టిండా. అట్లీస్ట్ 2 hours అయినా నానితే చాలా బాగుంటుంది టేస్ట్. ఈ రెసిపీ మీకు ఎందరికి తెలుసో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇట్లా పెసరబ్యాళ్ళు అంతా నాన్నాక నీళ్ళంతా సైడ్కి ఉంచేసి ఇట్లా సైడ్కి పెట్టుకొని ఒక గిన్నె తీసుకొని మనం గ్రేట్ చేసి పెట్టుకోండి కుకుంబర్, కొబ్బరి ఇంకా క్యారెట్ అంతా యాడ్ చేసి అట్లే పెసరబ్యాళ్ళు యాడ్ చేసి మిక్స్ చేసుకోనాలా. మిక్స్ చేసుకొని ఇక్కడ సాల్ట్ ఏమీ యాడ్ చేయకూడదు. సాల్ట్ యాడ్ చేస్తే కుకుంబర్లో వాటర్ రిలీజ్ అవుతుంది. దాని నుంచే మనం సర్వ్ చేసే ముందర సాల్ట్ యాడ్ చేసుకుంటే చాలు. ఇట్లా అన్నీ మిక్స్ చేసుకొని లాస్ట్లో తాలింపు వేసుకోనాలా. తాలింపుకి కొత్తిమీరకు కొద్దిగా మిరపకాయలు ఇంకా ఆయిల్ తీసుకొని తాలింపు వేసుకొని దీన్ని మిక్స్ చేసుకుంటే చాలు. నేను ఇక్కడ వెజిటేబుల్స్ అంతా మిక్స్ చేసుకొని తాలింపు వేసేది కూడా చూపించినాను చూడండి. ఇట్లా పెసరబ్యాళ్ళకి తాలింపు వేసుకొని అంతా తాలింపు అంతా నీట్గా మిక్స్ అయ్యేతారా మిక్స్ చేసుకుంటే పెసరబ్యాళ్ళు ఆల్రెడీ రెడీ అయిపోయినట్లే. ఇక్కడ సాల్ట్ ఏం యాడ్ చేస్తలేదు. సాల్ట్ యాడ్ చేస్తే కన్నా కుకుంబర్లో వాటర్ రిలీజ్ అవుతుంది కదా, దాని నుంచి సర్వ్ చేసే ముందర సాల్ట్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా పానకంకి వస్తే పానకంకి ఆల్రెడీ నేను బెల్లం కరిగించి పెట్టుకోండా దానికి కొద్దిగా చింతపండు రసం యాడ్ చేస్తూ ఉండా. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి. పానకం టేస్టీగా ఉంటుంది. పానకంకి మస్క్ మెలాన్ తీసుకొని కొద్దిగా థిక్నెస్ యాడ్ అవుతుంది కదా, దానికని మస్క్ మెలాన్ జ్యూస్ కూడా యాడ్ చేస్తూ ఉండా. మస్క్ మెలాన్ ఇట్లా స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని మిక్సీకి వేసుకొని పేస్ట్ తర చేసి దాన్ని కలిపేసుకుంటే చాలు, చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసిండే పానకం అందరూ టేస్ట్ చేసి పానకం చాలా టేస్టీగా ఉంది అండి, చాలా హ్యాపీగా అనిపించే. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నేను ఇతో చేస్తూ ఉండే రెసిపీస్లో దాంట్లోనూ ఆనియన్ ఇంకా గార్లిక్ యూస్ చేయలేదు కదా. వాళ్ళు స్పెషల్గా మెన్షన్ చేసి చెప్తా ఉన్నాను అంటే నాకు అపార్ట్మెంట్లో చాలా జనం నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఇట్లా పండుగల పూట అయితే ఆనియన్ ఇంకా గార్లిక్ యూస్ చేసిండే ఆ రెసిపీను టేస్ట్ చేసేలే అట్లే తినేది లేదు కూడా. అట్లే మీలా ఎందరూ పండుగల రోజు ఆనియన్ ఇంకా గార్లిక్ తినేదో నాకు కమెంట్ చేసి చెప్పండి. పానకం అంతా రెడీ అయినాక దానికి కొద్దిగా నిమ్మపండు యాడ్ చేసి సైడ్కి పెట్టేసి పానకం ఆల్రెడీ రెడీ అయిపోయా. ఇంకా మనకు కావాల్సినంత మజ్జిగ తీసుకొని దానికి వాటర్ యాడ్ చేసుకొని ఇట్లా తాలింపు వేసుకుంటే మజ్జిగ కూడా రెడీ అయిపోతుంది. నేను రామనవమికి చేయాలనుకుంటే నీరు మజ్జిగి, పానకం ఇంకా పెసరబ్యాళ్ళు అన్నీ రెడీ అయిపోయా. ఇట్లా సైడ్కి పెట్టుకొని పూజ చేసుకొని దేవుడికి కూడా నైవేద్యం పెట్టేసి అదంతా తీసుకొని కిందకి వెళ్ళిపోతుంది. కింద గేట్ దగ్గరగా హౌస్ కీపింగ్ స్టాఫ్స్ వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళకంతా ఇట్లా షేర్ చేసింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను షేర్ చేస్తూ ఉంటే మా అబ్బాయి కూడా షేర్ చేయాలా అన్నాడు.
వాడు కూడా షేర్ చేశారు. ఇలాగా చాలా బాగా అనిపించింది, చాలా హ్యాపీగా ఉంది. ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. అట్లే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.